గురుభ్యో నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు వీడియోలో ఆషాఢ మాసం ప్రత్యేకత, ఆషాఢ మాసంలో చేయవలసిన పనులు, చేయకూడని పనులు తదితర అంశాల గురించి తెలుసుకుందామండి. మనకు తెలుగు మాసాలు 12. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘమాసం, అలాగే పాల్గొనం. ఇవన్నీ కూడా తెలుగు మాసాల పేర్లు. మన హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక మాసం ఆషాఢ మాసం. ఇది సాధారణంగా జూన్, జూలై నెలల్లో వస్తుంది. ఈ మాసంలో పూజలు, దాన ధర్మాలు, మంత్ర జపాలు చేయడం చాలా మంచిది, శ్రేయస్కరం కూడా. ఈ నెలలో తులసి పూజ చేయడం, దేవాలయాలను దర్శించుకోవడం, నియమాలతో ఉపవాసాలు ఉండడం కూడా చాలా మంచిది. కొత్తగా పెళ్ళైన వారు భర్త, భార్య కలిసి ఉండకూడదని అంటారు. అలాగే కొత్త బట్టలు ధరించకూడదని పెద్దల ఉవాచ. ఇటువంటి సాంప్రదాయ నమ్మకాలు మనకు చాలా ఉన్నాయి. ఈ ఆషాఢ మాసంలో భక్తి శ్రద్ధలతో కొన్ని ముఖ్యమైన పద్ధతులను ఆచరించాలి. అవి ఏమిటంటే, ఈ మాసంలో లక్ష్మీదేవి, శివుడు, అలాగే వినాయకుడిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయంటారు. గొడుగు, ఉప్పు, చెప్పులు, ఇంకా వస్త్రాలు దానం చేస్తే చాలా మంచిది. సాయంత్రం వేళలో ఇంట్లోనూ అలాగే తులసమ్మ దగ్గర దీపారాధన చేస్తే సానుకూల శక్తి పెరిగి నెగటివ్ ఆరా అనేది తగ్గుతుంది. మనకు 2 ఆయనాలు ఉంటాయి. ఉత్తరాయణం, దక్షిణాయనం. అంటే 6 మాసాలకు ఉత్తరాయణం, అలాగే మిగతా 6 మాసాలకు దక్షిణాయనం. మకర సంక్రమణంతో ఆరంభమైన ఉత్తరాయణం ఈ ఆషాఢ మాసం శుక్లపక్షంతో ముగిసి దక్షిణాయనం ఆరంభమవుతుంది. కాబట్టి ఈ సమయం దైవ చింతనకు, ఆధ్యాత్మిక సాధనకు, అలాగే మంత్ర జపాలకు అనుకూలంగా ఉంటుంది. తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటే మంచిది. వేప చిగుళ్ళు తింటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ ఆషాఢ మాసంలో మన సాంప్రదాయం ప్రకారం చేయకూడని ముఖ్యమైన పనులున్నాయి. అవి ఏమిటంటే, శుభకార్యాలు చెయ్యరు. ఈ ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. ఈ నెలలో పెళ్ళిళ్ళు, అలాగే గృహ ప్రవేశాలు, నూతన వ్యాపారాలు ప్రారంభించడం, తలనీలాలు తీయడం, పుట్టుజుత్తులు తీయడం, ఇటువంటి శుభకార్యాలు చెయ్యరు. నూతన దంపతులు, కొత్తగా పెళ్ళైన వారు ఈ మాసంలో కలవకూడదనే ఆచారం ఉంది కదా. ఈ కారణంతో వధువును పుట్టింటికి పంపించేస్తారు. దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేమిటంటే, ఈ ఆషాఢ మాసంలో వాతావరణం తరచూ మారుతూ ఉంటుంది. వర్షాల వల్ల అంటువ్యాధులు వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొత్త దంపతులకు ఈ సమయంలో గర్భం ధరిస్తే వేసవి కాలంలో ప్రసవం జరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి శారీరక ఇబ్బందులు వస్తాయని ఆరోగ్యపరంగా కూడా ఈ నియమాలను పెట్టారనమాట. మరి ఆహార నియమాల విషయానికి వస్తే, వర్షాకాలం ప్రారంభం కావడంతో జీర్ణక్రియ మందగిస్తుంది. కాబట్టి ఈ నెలలో మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి, చద్దన్నం తినకూడదు. అలాగే ఆకుకూరలు కూడా తినకూడదు. బెండకాయలు కూడా తినకూడదని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. ఆషాఢ మాసంలో వరుణదేవుడిని పూజిస్తారు. నీటిని కలుషితం చేయడం, అలాగే వృధా చేయడం వంటివి చేయకూడదు. ఇంటికి వచ్చిన యాచకులను, పేదలను ఖాళీ చేతులతో పంపకూడదు. మనకు అవకాశం ఉన్నంత మటుకు వారికి సహాయాన్ని అందించాలి. ఈ ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను వారాహి నవరాత్రులు అంటారు. గుప్త నవరాత్రులని కూడా అంటారు. వారాహి అమ్మవారు వరాహం ముఖం, మానవ శరీరం కలిగి ఉంటారు. వారాహిదేవి సప్త మాతృకలలో ఒకరు. ఆషాఢ మాస పాఠ్యము నుండి నవమి వరకు ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని పూజించడం వల్ల
కష్టాలు తొలగి నరఘోష శత్రుబాధలు నశించి భూ సంబంధిత తగాదాలు పరిష్కారమవుతాయని భక్తుల నమ్మకం. అమ్మవారిని సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో పూజ చేయటం శ్రేయస్కరం. వారాహి అమ్మవారికి నల్ల బెల్లం, లవంగాలు నైవేద్యంగా సమర్పిస్తారు. పూజలో అగరబత్తులకు బదులుగా సాంబ్రాణి ధూపాన్ని వేస్తారు. ఈ నవరాత్రుల్లో సాత్విక ఆహారం తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. ఇంకా ఈ ఆషాఢ మాసంలో ప్రముఖమైన పండుగ ఇంకొకటుంది. అదేనండి జగన్నాథ స్వామి రథయాత్ర. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ నుండి ప్రారంభం అవుతుంది. జగన్నాథ స్వామి విగ్రహాన్ని చెక్కతో చేస్తారు. శరీరం, చేతులు మాత్రమే ఉంటాయి. ఈ విగ్రహానికి కాళ్ళు ఉండవు. పెద్ద కళ్ళు మాత్రం ఉంటాయి. జగన్నాథ స్వామితో పాటు ఆయన అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్రాదేవిని కూడా పూజిస్తారు. ప్రపంచంలో చాలా జగన్నాథ ఆలయాల్లో రథయాత్ర అనేది చేస్తుంటారు. పూరిలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయం అత్యంత ప్రాచీనమైన ఆలయం. మన హిందువులు తప్పక దర్శించాల్సిన పుణ్యక్షేత్రాలు 4. అవి ఏమిటంటే బద్రీనాథ్, పూరి, కాశీ, రామేశ్వరం. ఇందులో పూరి క్షేత్రం ఒకటి చెప్పుకోదగ్గ ప్రదేశం. ఇక ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించి 4 నెలల పాటు అదే స్థితిలో ఉంటాడు. ఈ కాలాన్ని చాతుర్మాస్య దీక్షగా పాటిస్తారు భక్తులు. విష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన నాభి నుండి ఒక పద్మం వస్తుంది. ఆ పద్మం నుండే బ్రహ్మదేవుడు జన్మించాడు. ఇదండి ఈ ఆషాఢ మాసంలో చేపట్టాల్సిన పనులు, చేయకూడని పనులు, సంక్షిప్తమైన సమాచారం విన్నారు కదా. మరో అంశంతో మీ ముందుంటా. అంతవరకు నమస్తే.